నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 9 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, అంబికా దర్బార్ బత్తి వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షో, పవర్డ్ బై రామరాజ్ కాటన్ అండ్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన అంబికా దర్బార్ బత్తి వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఒక కమీడియన్, ఒక హీరోయిన్, ఒక ఆర్జే, ఒక యాంకర్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పంపాయో మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో. Ready, ready, 1, 2, 3, boom, navata. Lavo, lavo, love, love, na yegiri pataka. Ready, ready, 1, 2, 3 na ilaga illa pilla penchesta palchu pataka. వెల్కమ్ టు అంబికా దర్బార్ బత్తి వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షో, పవర్డ్ బై రామరాజ్ కాటన్ అండ్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. రాఘవా, కమింగ్ టు వావ్ 2, ఆ ఫీల్ ఎలా ఉంది? ఫస్ట్ చెప్పు. చాలా బాగుంది సార్. ఏం బాగుంది? ఇంకా మొదలట్లేదు కదా. ఎందుకంటే ఇదేం కాదు సార్, వావ్ 1 చూశాను, వావ్ 2 మళ్ళీ వచ్చిందంటే డెఫినెట్గా కొత్తగా వస్తుంది. దట్టు మళ్ళీ మీతో ఇంకొకసారి ఆడవచ్చు సరదాగా. ఆ సరదాలో ఉన్నాను సార్, చాలా హ్యాపీలో ఉన్నాను. హ్యాపీగా ఉంది. గుడ్. సో హాసిని 5 ఏళ్ల తర్వాత ఏంటమ్మా అంటే మళ్ళీ వావ్ 3లో కూడా పాల్గొంటుంది. సో హౌ ఆర్ యు? చాలా చాలా బాగున్నాను. గుడ్. శేఖర్ భాష, అసలు నీ ఒరిజినల్ పేరు తెలుసా జనానికి? చాలా తక్కువ సార్. రాజశేఖర్. సో రాజశేఖర్ తోనూ నాకు చాలా అనుబంధం ఉంది, భాషతోనూ నాకు అనుబంధం ఉంది. అవును సార్, సూపర్. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే భాష. ద వండర్ఫుల్ థింగ్ ఆఫ్ శేఖర్ భాష ఇస్ డైలీ ఆ ఎనర్జీ అండ్ జనాన్ని పెప్ చేస్తూ ఈజ్ రాకింగ్. సో కీప్ గోయింగ్, కీప్ రాకింగ్. శిల్పా, నిజంగానే మీ అందరూ ఒక ఎత్తు అయితే నువ్వు మాత్రం వావ్ టు యూ. తెలుగు బాగాలేదని తిట్టించుకుని ఈరోజు తెలుగుని కూనీ చేయకుండా ఆ స్థానంలో, ఒక హోస్ట్ స్థానంలో, ఒక యాంకర్ స్థానంలో ఈరోజు డూయింగ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఎప్పటికైనా తెలుగు మీలాగా మాట్లాడితే దట్ ఈస్ మై గోల్, మై అంబిషన్. సో అలా ఈ జన్మలో కుదరదు, బట్ I will try my best. That's my goal, that's my ambition. సో వావ్ 2కి వస్తే మొదటి రౌండ్ ఏం మారలేదు, సెకండ్ రౌండ్ మారింది. సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఆ సెకండ్ రౌండ్ గురించి చెప్తాను. థర్డ్ రౌండ్ మన లక 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 లక. ఫోర్త్ రౌండ్ వదల బొమ్మాలి, బొమ్మాలి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఫైనల్గా బోనస్ రౌండ్, కొడితే కొట్టాలరా. కానీ ఈసారి ప్రైజ్ మనీ మాత్రం
దగ్గర దగ్గర డబుల్ అయింది. 9 lakhs ఇస్ ద ప్రైజ్ మనీ. ఓ సో 9 lakhs ఎలాగనేది తర్వాత చెప్తాను. ముందు 9 lakhs మీకు ఇవ్వడానికి మా జే రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ జే. ఇది మిలికలు తిప్పే మ్యాజిక్ మది నడిపించే న్యూ మ్యూజిక్ తెగ హల్చల్ చేసే ఆటలాడక తెగ దిమి తగ తెలియని చిందులేయగా సో థ్యాంక్ యూ జే. సో 9 లక్షలు. సో ఫస్ట్ రౌండ్. సో ఈ ఫస్ట్ రౌండ్ ఏంటంటే 1,50,000. సో 5 ప్రశ్నలకి మీరు కరెక్ట్గా చెప్పేస్తే 1,50,000 మీకు ఇచ్చిన 9 లక్షల్లో సేఫ్గా ఉంటుంది. లేదు అంటే మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే అది రెడీ బ్రదర్? సార్ ఇందాక తనతో మాట్లాడుతూ నీ అసలు పేరు ఎవరికైనా తెలుసా అంటే కొంతమందికి తెలుస్తారు అన్నాడు. ఫైనల్ గా రాజశేఖర్ అని ఓపెన్ చేశాం మనం. ఆ అవును తర్వాత ఎలా శేఖర్ భాష అయ్యాడన్న తర్వాత కనుక్కుందాం. అవును సార్. ఇప్పుడు అలాగే నీది ఒరిజినల్ పేరు శ్రీనివాస్. అవును సార్. సాయి రాఘవేంద్ర శ్రీనివాస్. ఆ? సాయి రాఘవేంద్ర శ్రీనివాస్ అని అనిపించింది. సాయి రాఘవేంద్ర శ్రీనివాస్. వెరీ గుడ్. ఓకే సో శ్రీనివాస్ రాఘవగా ఎలా మారాడు? ఎందుకు మారాడు? ఎప్పుడు మారాడు? ఎక్కడ మారాడు? అంటే ఎక్కడ ఇంట్లోనే మారిపోయాడు సార్. అసలు ఫ్రమ్ ద బిగినింగ్ ఇంట్లో నుంచి కూడా రాఘవేంద్ర పిలిచేవారు. సర్టిఫికేట్ నేమ్ శ్రీనివాస్ అనమాట. రాఘవేంద్ర శ్రీనివాస్. రాఘవా సార్ రెడీయా? సార్ మీరు పిలిస్తే భలే తృప్తిగా ఉంటుంది సార్. ప్రతి అంటే కరెక్ట్ గా అసలు ఆ ఒత్తి రాఘవ అన్నారు చూడండి, ఒక వైబ్రేషన్ వచ్చింది సార్. ఒకసారి నీ స్టైల్లో కట్ చేస్తాను. కట్ చేస్తే వేరువేరుగా టూర్కి వెళ్ళి కాశ్మీర్ టెర్రరిస్టుల చేతుల్లో బంధింపబడ్డ హీరో హీరోయిన్స్. హీరో వాళ్ళను ఎదిరించి హీరోయిన్ రక్షిస్తాడు. కట్ చేస్తే డబ్బు కోసం ఏ పనైనా చేసే హీరో హీరోయిన్ ని ప్రేమిస్తున్నా అంటాడు. అప్పటికే మంత్రి గారు అబ్బాయిని పెళ్లాడబోయే హీరోయిన్ అందుకు ఒప్పుకోదు. అలా అయితే లవర్ గా కాదు ఫ్రెండ్ గానే ఉంటానంటాడు హీరో. కట్ చేస్తే ఊసరవెల్లి. ఓ గుడ్. సో రెడీ? క్వశ్చన్ నెంబర్ 1. సార్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర పేరేమిటి? టోనీ. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ గారు సార్. దేవిశ్రీ ప్రసాద్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా ఎవరు నటించారు? చెప్పులే. చిచి ఈ గేమ్ పెట్టుకుంటా ఆడవాళ్ళం. ఏంటి చిచ్చినా? దాన్ని హిందీలో ఏమంటారు? ఇప్పుడు హిందీ ఎందుకు రాలేదని ఫీల్ అవుతున్నా? అదే సార్. అక్కడికి మా మ్యాచ్ క్లూ ఇచ్చాను ఇంతకన్నా నేను. అవును పట్టీలు పెట్టి తన క్లూ ఇచ్చే విధానం కూడా చాలా బాగుంది సార్. ఇలా అంది మరి. అంటే ప్రయాణం హీరోయిన్. అతను స్టార్ట్ అవుతుంది. ప్రయాణం. చెప్పు అంటే అయ్యో అదే సార్. అంటే నేను చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కూడా ఎగ్జామ్ అడగడం. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అదే సురేందర్ రెడ్డి గారు. అదే సురేందర్ రెడ్డి. ఆన్సర్ అదే అని నాకు తెలుసు. సురేందర్ రెడ్డి గారు సార్. సురేందర్ రెడ్డి. సార్ అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ పేరుతో ఉన్న పాట ఏది? నువ్వు పాడాలా పాట? హీరోయిన్ పెడితే చాలా ఫేమస్ సాంగ్. అదే సార్. ఐ హారిక నిహారిక నిహారిక దీనికే ఫిక్స్ అయిపోయింది. అదే సార్. అదే సార్. స్టెప్ ఆట మారిపోయింది కానీ. అదే సార్. పాట మార్చేసావు. కరెక్ట్ గా పాడు. నిహారిక నిహారిక అది డోలు డోలు దిల్ జరుదా. నువ్వే నాదారిక పాట కరెక్ట్ గా నాదారిక. పాడుతున్నారు కానీ మూమెంట్ ఈ మూమెంట్ ఏంటని ఏం లేదు. ఈ మధ్య సినిమాలో కెవ్వు కేకలో ఆలీతో చేసినట్టున్నాడు. సార్ సార్ అవును. ఆ తర్వాత ఇదేంటది మన ఆలీ 369 లోను ఈ పాట చేసావు. సేమ్ సాంగ్ చేసేది. సేమ్ సాంగ్ చేసావు. అక్కడి నుంచి ఆలీగాడిది అదే ఉందిగా, దానికి ఫిక్స్ అయిపోయాడు. ఓ నిహారిక నిహారిక నువ్వే నాదారిక నాదారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక ఓ నిహారిక నిహారిక
ఎస్, నిహారిక. ఓకే, సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర పేరు టోనీ అండ్ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఎస్ డిఎస్పి ఇస్ రాకింగ్. అండ్ సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నాకు లాస్ట్ పేరే తెలుసు, పాయల్. పాయలా? పాయల్ ముందు పేరు పాయల్ ఘోష్. ఎస్, పాయల్ ఘోష్. Right. సో ప్రయాణం, మిస్టర్ రాస్కల్, సో పాయల్ ఘోష్. అండ్ సినిమా దర్శకుడు అదే సురేందర్ రెడ్డి. అండ్ సినిమాలో హీరోయిన్ పేరుతో ఉన్న పాట నిహారిక. సో 1, 2, 3, 4 కరెక్ట్ గా చెప్పావు. సో 30,000 సార్. ఆ పాయల్ ఘోష్ కి ఇచ్చేస్తున్నావు. ఈ పాయల్ ఘోష్ కి ఇచ్చేస్తున్నావు. సో 30,000. ఓకే, 30,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత రాఘవ ఇప్పుడు నీ అకౌంట్ లో 8,70,000. సుహాసిని. సో సావిత్రి గారన్నా, సౌందర్య అన్న. సో సావిత్రి గారిని అంటే ఆవిడలాగా చెయ్యాలని ఎప్పుడు అనుకోలేదు, బట్ వజ్రోత్సవాలు ఉన్నాయి కదా 75 years లో, అప్పుడు నేను సావిత్రి గారి సాంగ్స్ చేశాను. అండ్ దెన్ 100 years సినిమా మొన్న దానికి అప్పుడు కూడా సావిత్రి గారి సాంగ్స్ చేశాను. ఆహా, లక్కలా కలిసి వచ్చింది. గ్రేట్ యాక్ట్రెస్, నా ఫేవరెట్ యాక్ట్రెస్ సావిత్రి గారికి ఒక పెద్ద వావ్ చెప్తూ ఇప్పుడు నీకు వావ్ ఏంటంటే ఈ సినిమా. రెడీ? రెడీ? నీ స్టైల్లో కట్ చేస్తే విదేశాల్లో సెటిల్ అయిన ఓ బిగ్ బిజినెస్ మ్యాన్, ఆయనకు ఓ కొడుకు, ఓ కూతురు తండ్రి ఇష్టానికి భిన్నంగా ఓ మామూలు అడ్వకేట్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. దాంతో తండ్రి ఆమెను అవమానిస్తాడు. కట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత అనారోగ్యం పాలైన ఆ పెద్ద మనిషికి తన కూతురు మళ్ళీ తన వద్దకు వస్తే బాగుంటుంది అనుకుంటాడు. తన కోరికను తీర్చడానికి హీరో అయిన తన మనవుడు ఇండియాకు వస్తాడు. కట్ చేస్తే హీరో ఆ ఇంట్లో ఒక డ్రైవర్గా ప్రవేశించి నెమ్మదిగా అక్కా చెల్లెళ్ళలో ఒకరిని ప్రేమలో పడేస్తాడు. ఓకే. చివరికి తను ఇండియా వచ్చిన పని పూర్తి చేసి తాతయ్య కోరికను తీరుస్తాడు. బాగుందమ్మా, కంగ్రాచులేషన్స్. సూర్యుడు ఎటు పక్కన ఉదయిస్తాడని అడగండి సార్. ఇంకా అత్తారింటికి దారేది. సినిమా బాగుంది, కలెక్షన్స్ బాగున్నాయి, నేను చెప్పడం బాగుంది. ఇప్పుడు నువ్వు ఆన్సర్లు కరెక్ట్ గా చెప్పకపోతే బాగుండదు. 5 కరెక్ట్ గా చెప్పాలి. 5 ట్రై చేస్తాను. ఓకే, ద హిస్టరీ క్రియేట్ చేస్తున్న సినిమా, ద ఫస్ట్ తెలుగు సినిమా, ఐ థింక్ గోయింగ్ టు 100 crore క్లబ్. సో ద హోల్ టీమ్ ఆఫ్ అత్తారింటికి దారేదికి ఒక పెద్ద వావ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో తాతయ్యగా నటించింది ఎవరు? బొమ్మని ఇరానీ గారు. బొమ్మన్ ఇరానీ. ఎస్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో సునంద పాత్రలో నటించింది ఎవరు? నదియా గారు. నదియా. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో 2 హీరోయిన్లు, ఒకరు సమంత, మరొకరు ఎవరు? ప్రణీత. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరో ఫ్యామిలీ ఏ దేశంలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ఇస్ రాంగ్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో 6 అడుగుల బుల్లెట్ సూపర్ సాంగ్, వెరీ ఫేమస్ సాంగ్, రాకింగ్ సాంగ్. ఆ పాట రచయిత ఎవరు? సింగర్, సారీ, రైటర్. దేవి శ్రీకారు ఒక సాంగ్ రాశారని తెలుసు. 6 అడుగుల బుల్లెట్. అబ్బా ప్లీజ్ క్లూ ఇవ్వచ్చు కదా మీరు. క్లూ ఇస్తాను. 100% లవ్. ఆ సినిమాతో పాటలు రాయడం మొదలెట్టాడు. అనంత శ్రీరామ్ గారా? శ్రీ అనుకుంటా సార్. అనంత శ్రీరామ్ గారా? ఆయన కాదు, శ్రీ. ఓన్లీ శ్రీ గారా? శ్రీ గారు. సో బొమ్మన్ ఇరానీ ఇస్ ద రైట్ ఆన్సర్. నదియా ఇస్ ద రైట్ ఆన్సర్, సునంద పాత్రలో నటించింది. అలాగే 2 హీరోయిన్లో ప్రణీత, రైట్ ఆన్సర్. సినిమాలో హీరో ఫ్యామిలీ ఏ దేశంలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు? ఇటలీ, మిలాన్ నగరం, ఇటలీ. అండ్ సినిమాలో 6 అడుగుల బుల్లెట్ పాట రచయిత శ్రీమణి. శ్రీ చెప్పాను కదా. నాకు శ్రీ అని బాగా గుర్తు. అవి కూడా అన్ని క్లూలు తీసుకున్నాం. అబ్బా ప్లీజ్ శ్రీ చెప్పాను నేను. అంటే ఈ సినిమాకి ఏంటంటే ఆయన శ్రీ అని అంటారు, మనీ కలెక్షన్లు అదిరిపోతున్నాయి కదా. అయినా కానీ ఆ 100 crore క్లబ్ కి ఏమన్నా 60,000 తగ్గుతాయో అని చెప్పి నువ్వు 60,000 ఇచ్చినట్టున్నావు మాకు. 60,000 తీసుకో. సో సుహాసిని, ఇప్పుడు నీ అకౌంట్ లో అవుట్ ఆఫ్ 9 lakhs 9 లక్షలకి 8,40,000. శేఖర్ రెడీ? శేఖర్, టేక్ అండ్ కట్ అన్న ఏదో డైరెక్టర్ అవ్వాలనా? 5 ఏళ్ల తర్వాత ఏం చేస్తారంటే కట్ ఓకే అని చెప్పింటారు సార్. చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలి కదా, ఒక మంచి సినిమా తీయాలి. గుడ్, అది కూడా చూశాను, ఏదో సమాజానికి పనికొచ్చే సినిమా అని. ఓకే, సమాజాన్ని మార్చే సినిమా. శివ సినిమా చూసి కొంతమంది చైన్ పట్టుకుంటే నా సినిమా చూసి చైన్ వదిలేయాలి. సో మన బాధ్యత కూడా మంచి సినిమాలు చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. లైక్
వి బిలాంగ్ టు ది ఇండస్ట్రీ. అట్ ద సేమ్ టైమ్ సో ఏంటి సో ఫ్యూచర్ ప్లాన్సా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసావా, చేస్తున్నావా, చేయబోతున్నావా? ఆల్రెడీ ట్రైల్స్లో ఉన్నాను. ఓకే, మేబీ నెక్స్ట్ ఇయర్ లోపల మీరు వెండి తెరపై చూడొచ్చు దర్శకుడిగా. దర్శకుడిగా. ఆల్ ది బెస్ట్. ఓకే డైరెక్టర్ శేఖర్ భాష, ఇప్పుడు నీ స్టైల్లో కట్ చేస్తాను. కట్ చేస్తే హీరో ఓ పత్రికలో జర్నలిస్ట్, ఎన్నెన్నో కోణాలను వెలికి తీసిన డైనమిక్ జర్నలిస్ట్. ఒకే ఒక్కడు. తనతో పాటు పనిచేసే ఓ లేడీ జర్నలిస్ట్కి హీరో అంటే ఇష్టం. ఒకే ఒక్కడు. కానీ పూర్తిగా విని ఎందుకు ఆవేశం. ఓకే. కానీ హీరోకి ఆమెపై ఏ ఫీలింగ్స్ ఉండవు. కొత్తగా వచ్చిన జర్నలిస్ట్తో హీరో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే ఎన్నికల్లో కొత్తగా ఓ యూత్ లీడర్ పోటీకి దిగుతాడు. ఆ ఎన్నికల కవరేజ్ కోసం హీరో వెళ్తాడు. అనూహ్యంగా బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అది ఉగ్రవాదుల చర్యగా వెల్లడయి ఒక్కసారిగా ప్రజల దృష్టి యువ నాయకుడిపై మళ్ళుతుంది. కట్ చేస్తే ఆ యువ నాయకుడు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తాడు. అయితే ఆ బాంబ్ బ్లాస్ట్ లో హీరో ఫ్రెండ్ మరణిస్తుంది. చెప్పేనా? చెప్పే. యాక్చువల్గా చాలా దగ్గరగా ఉండేసరికి ఒకే ఒకటి అనుకున్నాను. బట్ రంగం ఫస్ట్ టైం చెప్పిన ఆన్సరే తీసుకుంటానని చెప్పారు సార్. అమ్మా ఇప్పుడు టైటిల్ ఒకే ఒక్కటి చెప్పినా క్వశ్చన్స్ ఇందులో నుంచి అడుగుతాం కాబట్టి ఆన్సర్లు అవే చెప్పాలి. కాన్ఫిడెంట్ గా చెప్పు. ఏంటి సినిమా? రంగం. 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 ఈ సినిమాలో హీరో ఎవరు? జీవా. జీవా. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో రేణుక పాత్రలో నటించింది ఎవరు? కార్తిక. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో యూత్ లీడర్ గా ఎవరు నటించారు? సార్ అంతా తమిళ వాళ్ళు సార్. డబ్బింగ్ చేసి పెట్టారు సార్ సినిమాని. ఏదైనా తెలుగులో హిట్ అయిందా లేదా? తెలుగులో హిట్ అయింది. ఇప్పుడు అబ్బాయి తెలుగులో మన పెద్ద వంశీ గారి డైరెక్షన్ లో హీరోగా చేస్తున్నాడు. సార్ పాస్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? హరీష్ జయరాజ్. అండ్ ఫైనల్ గా ఇట్స్ వెరీ గుడ్ మూవీ, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఆనంద్. ఏ ఆనంద్? సార్ మరి ఇంటి పేర్లు కూడా ఇది అన్యాయం. నేను శ్రీ చెప్తే నాకు ఇవ్వలేదు. ఇవ్వలేదు కదా. ఫస్ట్ స్టార్టింగ్ అంటే చెప్పండి. కేవి ఆనంద్. అప్పుడు ఓకే. సో సినిమాలో హీరో జీవా, సినిమాలో రేణుక పాత్రలో నటించింది కార్తీక, అండ్ సినిమాలో యూత్ లీడర్ గా అజ్మల్ అమీర్. ఇది అన్యాయం సార్. అన్యాయం. యాక్ట్ చేసిన పేరయ్యా బాబు, అన్యాయం అంటే. ఓకే, అజ్మల్ అమీర్ తనకి ఈ సినిమా ఎన్నో అవార్డులు, ఎందుకంటే ఐ థింక్ ఈవెన్ ఫిల్మ్ఫేర్ కూడా వచ్చినట్టుంది. ఐ థింక్ చాలా అవార్డ్స్ తీసుకున్నాడు లాస్ట్ ఇయర్ అదే ఈ సినిమాకి. అండ్ రచ్చలో యాక్ట్ చేశాడు. ఇప్పుడు వంశీ గారి తను మొన్నే వెళ్ళిపోయిందని ఇది 5 హీరోయిన్స్ ఈ అబ్బాయి. ఓకే, అండ్ ఎస్ మళ్ళీ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ హరీష్ జయరాజ్, అండ్ ఫైనల్గా కెమెరామెన్ డైరెక్టర్ కేవి ఆనంద్. సో తమిళ్లో కూడా కో రంగం, సో పెద్ద హిట్ అక్కడ కూడా. సో జీవా, కార్తిక, హరీష్ జయరాజ్, కేవి ఆనంద్ 4 కరెక్ట్గా చెప్పావు. ఒక్క అజ్మల్ అమీర్ని మిస్ చేసావు కాబట్టి 30,000 ప్లీజ్. ఓకే శేఖర్ భాష, 30,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 8,70,000. చాలా పెద్ద దొంగ. అవును సార్. అన్ని నాకు తెలియదు, రాదు, నాకు అది తెలియదు, ఇది తెలియదు అంటూనే వర్క్ చేసుకెళ్ళిపోతుంది కామ్గా. ఈజ్ రాకింగ్. ఎవరు ఫస్ట్ తిట్టింది ఎవరు నిన్ను తెలుగు బాగాలేదని? సీరియల్ చేస్తున్నాను, నాకేమో విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. వ్యాంప్ క్యారెక్టర్ అంటే మామూలుగా తిట్టడానికి ఇన్ని ఉంటాయి కదా, ఒక 15-20 లైన్స్ ఒక పెద్ద పారా ఇచ్చారు. కో డైరెక్టర్ వచ్చి ప్రాంప్ట్ చేస్తున్నారు. ఒకసారి ప్రాంప్ట్ చేశారు, టేక్ అన్నారు. అప్పట్లో స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ ప్రాంప్టింగ్ విని చెప్పేంత ధైర్యం లేదు, బైహార్ట్ చేసేసేదాన్ని ఫుల్గా. సో సార్ ఇంకొకసారి చెప్పండి అన్నాను. పాపం ఓపిక్గా 2వ సారి చెప్పారు, అయినా రాలా. 3వ సారి చెప్పమన్నాను. 3వ సారి చెప్పండి ప్లీజ్ అనేసరికి ఆయనకు చిరాకు వచ్చింది. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, అంటే ఆయనది కూడా తప్పు లేదు. యాక్చువల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్ పర్సన్. ఆ రోజు ఎలాంటి వాళ్ళని తీసుకొస్తారయ్యా, తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి మా ప్రాణం పీకుతారు, ఎందుకు లేరా, మీకు తెలుగు అమ్మాయిలు లేరా అన్నట్టు మాట్లాడారు. బట్ ఐఎమ్ అ తెలుగు అమ్మాయి బికాస్ ఐఎమ్ బోర్న్ అండ్ వాట్ అప్ ఇన్ హైదరాబాద్. బట్ అది మా ఫ్యామిలీ పరంగా భాష రాలేదు నాకు. సో ఆ రోజు ఆయన తిట్టినందుకు బాధపడ్డాను. ఇంటికి వెళ్ళిపోయాను. ఐ విల్ నాట్ డూ యువర్ సీరియల్ అని చెప్పా. మరి ఇలాంటి ఇన్సల్ట్ ఇప్పుడు అందరి ముందు చెప్తే ఎలా ఉంటుంది, అలా ఉందండి అప్పుడు సీను. ఐ వాజ్ ఇన్ టీయర్స్. ఈ రోజుకి కూడా అది గుర్తొస్తే ఐ గెట్ గూస్ బంప్స్. కానీ ఇంటికి వెళ్ళాక ఎవరో ఏదో చెప్పారని నేను నా కెరియర్ని ఎందుకు పాడు చేసుకోవాలి? ఐ షుడ్ లెర్న్. నా మిస్టేక్ నాలోనే ఉంది, అందుకే నేనే అవకాశం ఇచ్చాను కదా అని
అలా అలా మెల్లిగా నేర్చుకుంటూ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను. సారీ సార్ ఇబ్బంది పెట్టానంటే, అలా కాదమ్మా నేను కూడా ప్రెషర్లో ఉంటాను కదా. ఆ రోజు నుంచి స్క్రిప్ట్ ముందే తీసుకెళ్ళిపోయేదాన్ని. యునో సంథింగ్, ఈరోజు ప్రపంచమే ఆరాధించే అమితాబ్ బచ్చన్ వాయిస్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్. అవునవును సార్, విన్నాను. అమితాబ్ బచ్చన్ వాయిస్ని రిజెక్ట్ చేశారు. చేసి మరి అదే వాయిస్ ఈరోజు. సో లైఫ్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇలాగే స్టార్ట్ అయ్యి నేను అంటే రంగం గురించి అడిగారు కదా, ఈ రంగానికి నేను పరిచయం అవడం శిల్పా చక్రవర్తి చేతుల మీద గారు, అంటే చేతుల మీద గారు. ఈజ్ మై ఫస్ట్ బాయ్ ఫ్రెండ్. ఓ మేము సీరియల్లో నటించాము. నిజంగా That's how I know కాదు. him. నిజంగా కాదు. ఈటీవీలో అనూహ్య సీరియల్లో నేను ఇంట్రడ్యూస్ యాజ్ ఏ మెయిన్ ఆర్టిస్ట్, యాజ్ ఎ హీరోయిన్. అనూహ్య సీరియల్లో బాయ్ ఫ్రెండ్ దొరకట్లేదు, ఎందుకంటే నేను ఇంత ఉన్నాను, సమీర్ గారు ఇంత ఉన్నారు. అందుకనే కొంచెం నా హైట్ కి తగ్గట్టు బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చారు. ఇప్పుడు రాఘవ? నాకు పెళ్ళి అయిపోయింది, పాపం ఆయనకి పెళ్ళి సేఫ్ సైడ్కి శేఖర్ భాష నీ సైడ్కి తెచ్చుకో. రాఘవ భయ్యా, హీస్ మై భయ్యా. శేఖర్ అటెల్లు, ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని హెల్ప్ చేస్తాను ఇట్రా. సార్ సార్ ఇది అన్యాయం సార్. అంతే, మార్చాను అంతే. అంతే. రాఘవ భయ్యా నా భయ్యా, నేను బాయ్ ఫ్రెండ్ ఏమైనా కన్నా చెప్తాను. ఎక్కువ. శేఖర్ భాష, మీ ఫస్ట్ రేడియో షో ఏంటి? నేను శేఖర్ భాష అని చెప్పి అప్పుడే శిల్పా చక్రవర్తి ఫస్ట్ నాకు ఇప్పించాను రేడియోలో కూడా. అప్పుడు పక్క నుండి ఎలా చెప్పాలో ఏంటో మైక్ ఆన్ చేసింది ఆవిడే సార్ ఫస్ట్. మీ ఇద్దరు పక్క నిల్చోండి చూద్దాం అసలు. కొద్దిగా ఆవిడ కొద్దిగా హైట్ తక్కువ ఉంటారు సార్ నా మీద. ఆ విధంగా మేము ఇద్దరం కలిసి ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్, రేడియో ప్రోగ్రామ్స్ చేసాం సార్. వెరీ గుడ్. ఓకే, ఇంకా అల్లరి చాలు. శిల్ప రెడీ? నువ్వు ఒక్కడే ఉండాలి, ఇక్కడే వద్దు, ఉన్నాను సార్. సేఫ్. సార్ తప్పకుండా హెల్ప్ చేస్తాడు, లేదా అక్కడి నుంచి అలాగా. అందరికి కరెక్టే నేను సార్. హెల్ప్ చేశాను. నాకు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్న డౌట్ వచ్చింది సార్ ఫస్ట్ నుంచే. ఓకే రెడీ? సార్ శిల్ప నీ స్టైల్లో కట్ చేస్తే అనగనగా వన్స్ అపాన్ ఎ టైం ఓ పెద్ద సంస్థానం. ఆ రాజుగారికి ఇద్దరు కూతుళ్ళు. చిన్న కూతురు వీర వనిత, హీరోయిన్. పెద్ద కూతురు భర్త, ఆ పెద్ద కూతురు భర్త విలన్. ఎన్నెన్నో దురలవాట్లు ఉంటాయి. కట్ చేస్తే విలన్ దేశం నుంచి బహిష్కరించబడి మంత్ర తంత్రాలెన్నో నేర్చుకుంటాడు. హీరోయిన్ పై దాడికి వస్తాడు. హీరోయిన్ తెలివిగా విలన్ ని భూస్థాపితం చేస్తుంది. అరుంధతి. అమ్మయ్యా, చెప్పారు సార్. భూస్థాపితమైన విలన్ తిరిగి లేస్తాడు. చివరికి హీరోయిన్ విలన్ ని శాశ్వతంగా అంతం చేస్తుంది. కరెక్ట్ గా ఉంది నీ యాక్షన్ కట్ చేస్తే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? సోనూ సూద్. సోనూ సూద్. ఈ సినిమాలో హీరోయిన్ సంస్థానం పేరేమిటి? చీరలు కూడా ఉన్నాయి దాని మీద. చీరలు ఉన్నాయి, నంది అవార్డు కూడా. చీరలు ఉన్నాయి. మన కర్నూలు పోయి దారిలో గద్వాల్. గద్వాల్. ఎవరు అందరూ హెల్పింగా? సార్ నేను అందరికి ఫేవరెట్ సార్, అందుకనే నాకు హెల్ప్ చేస్తారు. సరే, ఇప్పుడు చాలా టఫ్ డైలాగ్ అడుగుతాను. ఇప్పుడైతే టఫ్ సీన్, టఫ్ క్వశ్చన్. ఈ సినిమాలో పాపులర్ డైలాగ్ ఏది? వదలా బొమ్మాలి వదలా, అంతవరకే తెలుసు సార్. వదల బొమ్మాలి వదల. ఇక్కడ మా రౌండ్. ఇంకో ఫేమస్ డైలాగా సినిమాలో పాపులర్ డైలాగ్ ఉంది. అది ఏమనాలి? సే బొమ్మాలి. బొమ్మాలి డైరెక్షన్ ఒకటి. సినిమాలో పాపులర్ డైలాగ్ ఏది? బొమ్మాలి నిన్ను వదలా బొమ్మాలి. మీ బ్రదర్ లాగా చెప్పాలంటే ఎలా కుదురుతుంది సార్? మళ్ళీ- ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రవి గారు. మళ్ళీ వన్ మోర్. బొమ్మాలి నిన్ను వదలా. బాబోయ్. ఎవరిని? నిన్న. ఓకే, బొమ్మాలి నిన్ను వదల. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో షయాజీ షిండే ఏ పాత్రలో యాక్ట్ చేశారు? ఫకీర్. ఎస్, ఫకీర్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ తాతగా నటించింది ఎవరు? వా. అయ్యో, తెలుసా? తెలీదా ఏంటి? తెలుసు, అందుకనే డాన్స్ చేస్తున్నాను. అంటే తెలియక కవరింగ్ చేస్తున్నారేమో. కైకాల సత్యనారాయణ గారు. అదేంటి కైకాల సత్యనారాయణ గారు? చెప్పేశారా? నేను ఆయనకి మనవరాలుగా నేను కొన్ని సీరియల్స్ లో నటించాను. ఆయనకి నాకు చాలా అభిమానం, అందుకనే అలా చెప్పాను. నవరస నటనా సార్వభౌమ. యా, వండర్ఫుల్ యాక్టర్. ఎస్, కైకాల సత్యనారాయణ గారు. సో 9 లక్షలు ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో శిల్ప ఈజ్ లీడింగ్ 9 లక్షలతో. శేఖర్ భాష నేను మారిపోయాయి. నాకు నిజంగా ఇది శేఖర్ అనుకుంటున్నాను, అది రాఘవ్ అనుకుంటున్నాను. సైలెంట్ గా రాఘవ్ ఎట్రా. యా, వచ్చేసాను సార్.
అక్కడికి ఇక్కడికి హైట్ మారింది ఏంటి? సార్ ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని పదం హైట్ ఒకటే సార్. ఇంతకుముందు మనకు ఒళ్ళంతా త్రిల్లింత అని ఉండేది, ఇప్పుడు పకడో పకడో. సో పకడో పకడోలో ఏంటంటే రాఘవ అండ్ సుహాసిని ఫస్ట్ వాళ్ళిద్దరు వస్తారు, ఇక్కడికి వస్తారు, మధ్యలోకి వస్తారు. ఆల్రెడీ మీకోసం 2 నెట్లు వెయిట్ చేస్తున్నాయి. చెరో నెట్ తీసుకుంటారు. ఆకాశంలోకి చూస్తే అవును సార్. అక్కడి నుంచి 2 లక్షల విలువ చేసే బాల్స్, అంటే 4 lakhs యాక్చువల్గా, ఒక్కొక్కరికి 2 లక్షలు, సార్ 4 lakh విలువ చేసే బాల్స్ అక్కడి నుంచి కిందకి పడుతూ ఉంటాయి. అవి కింద పడకుండా మీరు ఆ నెట్లో పట్టుకోవాలి. ఓ సో 2 లక్షలు పట్టుకోవచ్చు. ఎలా అంటే ఎల్లో బాల్స్ అయితే ఈచ్ బాల్ 5,000, ఓకే రెడ్ ఎర్రటి బాల్ అయితే 3,000, గ్రీన్ పచ్చ బాల్ అయితే 1,000 రూపాయలు. ఓకే ఓకే, సో టోటల్గా 2 లక్షలు పట్టుకోవచ్చు. సో ఆ గివెన్ టైంలో, ఇచ్చిన టైంలో మీరు ఎంత పట్టుకుంటే మీకు అంత, పట్టుకోకపోతే మాకే అంత. ఓకే, క్లియర్? క్లియర్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. పకడో పకడో. ఓకే, సో రెడీ? సార్ సో రాఘవ సుహాసిని ఇద్దరు కలిసి పకడో పకడో అనండి. పకడో పకడో. అరే వాట్ ఏ సింక్. వచ్చేయండి. చూడండి, జాగ్రత్త ఇందులో వేయండి. వేస్తారు. రెడీ, స్టార్ట్ మ్యూజిక్. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో హాయ్ తక్క చిక్కు హాయ్ తక్క చిక్కు అబ్బా అవి రావట్లేదు ఎక్కువ. ఓకే, సో 1 2 3 చీట్ చేశాడా? 4 5 6 7. 5,000, ఎంత అయింది? 735. 35,000, 35,000. 1 2 41. సార్ ఇక్కడ ఒకటి గ్రీన్ బౌన్స్ అయ్యి వచ్చి పడింది, పర్వాలేదు. తీసేయండి అయితే. క్యాన్సల్. ఎందుకురా రాఘవ లెక్క కన్ఫ్యూజ్ చేశారు. 35,000, 6,000, 41, 2,000, అవును సార్, 43. అవును సార్. వెల్డన్. సార్ థ్యాంక్ సో యూ. ఎలా ఉంది? బాగుంది సార్, చాలా కొత్త బాగుంది, రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఉందా? మళ్ళీ ఇంకోసారి పెడితే బాగుంది. 1 కౌంట్ 2 3 4 5. సో 5 అంటే 25,000. 25. 25,000. నెక్స్ట్ రెడ్ 1 28. 2 3 ఎంత? 34. 35. 36. 36,000. సో నీది 43. 43 అవును, and 36. ఓకే రాఘవ, ఇప్పుడు 2 లక్షలు రౌండ్ కాబట్టి 43,000 పట్టుకున్నావు కాబట్టి, సో 1,57,000 మా అకౌంట్. సో రాఘవ 1,57,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 7,13,000. సో హాసిని, సో 36,000. సో 2 లక్షల్లో 36,000 తీసేస్తే తర్వాత కూడా మీరే చెప్పండి. ఈకే అలాంటిదే. నేను కూడా. సో 1,64,000 మన అకౌంట్. ఓకే, 1,64,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 6,76,000. ఇప్పుడు శేఖర్ భాష అండ్ శిల్పా చక్రవర్తి టుగెదర్. రెడీయా? రెడీ. ఒకసారి ఇద్దరు అనండి, పకడో పకడో. పకడో పకడో.
గుడ్ సింగ్ మళ్ళీ రండి. రాఘవ ఇలా పట్టుకొని నించుంటే అది ఎలా అనిపించింది అంటే కింగ్ సినిమాలో ఆయన ఒక ఆర్ట్ వేస్తారు శ్రీహరి. ఆ, ఆయన వర్షం కోసం ఎదురు చూస్తే నీటి చుక్క కోసం ఎదురు చూస్తారు. బట్ రాఘవలో నాకు నచ్చింది సిన్సియర్గా, సార్ ఒకటి బౌన్స్ అయిన బాల్ పట్టుకున్నానని చెప్పి నీ సిన్సియారిటీకి వావ్. మీ సిన్సియారిటీకి వావ్. వావ్. రెడీ, పొజిషన్స్ ప్లీజ్. ఎస్, మ్యూజిక్. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో డుర్రా, హాయ్ తక్కి చిక్కు డుర్రా, హాయ్ తక్కి చిక్కు బలాసే 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 రం tum 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 శేఖర్ అదరగొట్టే. నో 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 నో. శేఖర్ భాష. శేఖర్ భాష, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ శేఖర్ భాష ఈస్ ఎల్లోలు ఎక్కువ కనిపిస్తుంది. అవును, నా దాంట్లో రెడ్లు ఎక్కువ ఉన్నాయి. నీకు రెడ్లు ఎక్కువ ఉన్నాయి. ముందే చూసుకున్నాను సార్. అవునా? ముందే కొనుక్కున్నాను. అంటే పడుతున్నప్పుడు చూసావా, పట్టిన తర్వాత చూసావా? పడుతున్నప్పుడు అయ్యో రెడ్ పడుతుందా నాయనా, రెడ్ పడుతుందా నాయనా, రెడ్ అంతే కదా, ఇక్కడ చూసి పట్టుకోలేదు కదా ఎల్లో పడుతుంది అక్కడ అని. కానీ చూసినంత ఈజీగా లేదు సార్ కదా. నేను చూడలేదు కాబట్టి పడ్డాయి సార్. So, దృష్టి 1, పెట్టానంటే 2, 3, 4, 5, 6, 7. So 7, 35. 7 5 35 Hmm. అయిపోయా. 1, 2, 3, 4, 5, 6. 3 3 is 18. 18 35 18 18. ఎంత? 53. 53 1, 1 2, 5 3 56 56. 56. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను సార్. బాల్ పడుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టాను కానీ కలర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల. ఓకే, చూద్దాం. 1, 2, 3, 15. ఓకే, 18 నీకెందుకు తక్కువే వచ్చాయి. 21, 24, 27, 30, 33, 36, 37. ఆడుకున్నా. So well done, well played. సో ఒక చిన్న యాక్షన్ రౌండ్ అయింది. యాక్షన్ విత్ ఫన్. ఓకే, సో శేఖర్ 56,000 పెట్టుకున్నావు. సో 56,000 పట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు మాకు 1,44,000 ఇచ్చేస్తాం. ఓకే, సో 37,000 శిల్ప. సో 37,000 పట్టుకున్నావు కాబట్టి 1,63,000. జై. శేఖర్ భాష మాకు 1,44,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 7,26,000. శిల్ప 1,63,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 7,37,000. Still leading. శిల్ప, సెకండ్ రౌండ్ వచ్చేటప్పుడు కూడా ఫస్ట్ రౌండ్ బాగా చేసావు కాబట్టి ఇక్కడ తక్కువ పట్టుకున్న సెకండ్ రౌండ్ కూడా యు ఆర్ లీడింగ్. ఇప్పుడు ఎంజాయ్ చేసుకోవాలి, తర్వాత లీడింగ్ అనే పుస్తు. సో నెక్స్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. జనరల్ నాలెడ్జ్ రౌండ్. అన్ని డిఫరెంట్ క్వశ్చన్స్, చాలా సీరియస్ గా మనం ఆడాలి. మీరు సీరియస్ గా ఆన్సర్లు చెప్పాలి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. సో రెడీ, నువ్వు స్టార్ట్ చేయి. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. మణిరత్నం సినిమా అంజలిలో టైటిల్ పాత్రధారి ఎవరు? ఫ్యామిలీ. చామ్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచ బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం సాధించిన తొలి తెలుగు అమ్మాయి ఎవరు?
తొలి తెలుగు అమ్మాయి ఎవరు? అదే సార్ సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. సిక్కుల దేవాలయం అయిన గోల్డెన్ టెంపుల్ ఏ నగరంలో ఉంది? అమృత్సర్. అమృత్సర్. క్వశ్చన్ నెంబర్ 4. సాధారణంగా బియ్యం తెలుపు రంగులో ఉంటాయి, కానీ మన దేశంలో నలుపు రంగు బియ్యం ఎక్కడ పండిస్తారు? గుజరాత్. గుజరాత్. సారీ. అండ్ ఫైనల్ గా పాండురాజుతో పాటు సతీ సహగమనం చేసిన రాణి ఎవరు? ఓకే. పాండురాణి. ఓకే. సో మణిరత్నం సినిమా అంజలిలో టైటిల్ పాత్రధారి బేబీ శ్యామిలి. అలాగే ప్రపంచ బ్యాడ్మింటన్ లో కాంస్య పథకం సాధించిన తొలి తెలుగు అమ్మాయి సింధు. పివి సింధు. పివి సింధు. అవును సార్, అవును. అలాగే సిక్కుల దేవాలయం అయిన గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ పంజాబ్. అలాగే సాధారణంగా బియ్యం తెలుపు రంగులో ఉంటాయి, కానీ మన దేశంలో మణిపూర్ ఆ నలుపు రంగులో. ఈ బ్లాక్ రైస్ డయాబెటీస్, అల్జిమర్స్, క్యాన్సర్ వంటి వ్యాధుల్ని కంట్రోల్ చేస్తుంది. సో మణిపూర్లో పండిస్తారు ఆ పంటని. అలాగే పాండురాజుతో పాటు సతీ సహగమనం చేసిన రాణి మాద్రి. ఇవిడెవర్రా అంటే పాండురాజు పాండవుల తండ్రి, ఆ, సో నకుల సహదేవుల తల్లి ఈ మాద్రి. పాండురాజ్ అన్న. ఆ. నేను అక్కడ పాండ్యన్స్ ఆలోచిస్తున్నాను సార్. పాండ్యులు ఆ రాజు ఆలోచిస్తున్నాను. అంటే ఇది కూడా జవాబు తెలియదు అనుకోండి. పాండ్యరాజా. ఈవిడ పాండురాజు రెండవ భార్య. అవును సార్. మొదటి భార్య కుంతి గారు. ఆ, అవును సార్. మళ్ళీ ఆలోచిస్తున్నావు. భార్య అంటే ఎందుకో భయం వేస్తుంది సార్. అదేంటే నీ భార్య అంటే భయమా నీకు? అవి లేదు సార్, మరి అలాగే చెప్పాలి బయట. ఓకే. అలాగే బేబీ శ్యామిలి వండర్ఫుల్ యాక్ట్రెస్, అది అతను కూడా ఇచ్చిన అంజలి. సో ఓకే. సో 50,000 అక్కడ బేబీ శ్యామిలి ఆన్సర్. అలాగే పివి సింధు మిస్ అయ్యావు. అమృత్సర్ పంజాబ్ చెప్పావు. సో అబ్బా 1, 2 రెండే చెప్పావు. సో ₹1,00,000 నీ అకౌంట్లో, 1,50,000 మన అకౌంట్లో, 1,50,000. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత రాఘవ ఇప్పుడు నీ అకౌంట్లో 5,63,000. రెడీ హాసిని? ఓకే. ఏడో లెక్క నవ్వుతున్నాను. ఒకసారి 2 లక 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 లక. లక్ 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 లక్. లక్ లక్. క్వశ్చన్ నెంబర్ 1. మన దేశంలో వస్తున్న తొలి 3D హిస్టారికల్ పీరియడ్ సినిమా ఏ భాషలో నిర్మాణం అవుతోంది? మన భాష తెలుగు. తెలుగు. ఎస్. ఆ సినిమా పేరు ఏమో తెలుసా? రుద్రమదేవి. గుడ్. రాణి రుద్రమదేవి. రాణి రుద్రమదేవి. క్వశ్చన్ నెంబర్ 2. రామాయణంలో 7 సాల వృక్షాలను ఒకే బాణంతో కూల్చిన వీరుడెవరు? శ్రీరాముడు. శ్రీరాముడు. క్వశ్చన్ నెంబర్ 3. అంతర్జాతీయ క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ విధానం ప్రకారం అవుట్ అయిన తొలి క్రికెటర్ ఎవరు? ఇప్పుడు ఎంపైర్స్ కాకుండా ఇప్పుడు థర్డ్ ఎంపైర్ కూడా ఉంటున్నారు అవును, క్రికెట్ లో. సో కొన్ని కాంప్లికేటెడ్ అంటే గా మన దేశమేనా లేకపోతే పక్క దేశం? అన్ని చెప్పేస్తారు. అంతర్జాతీయ వరల్డ్ క్రికెట్ తొలి క్రికెటర్. అది అప్పట్లో ఉండుంటారు నాకు తెలిసి. అప్పుడు నాకు అసలు క్రికెట్ ఓకే, టైం అప్. తెలియదు. క్వశ్చన్ నెంబర్ 4. బిల్లుకు బదులు, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మన వావులో కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి క్వశ్చన్స్. అన్ని నాకే వస్తుంటాయి. బిల్లుకు బదులు ముద్దుతో సరిపెట్టే హోటల్ ప్రపంచంలో ఎక్కడుంది? ఏంటంటి నాకు అర్థం కాలేదు. మీరు బిల్లు ఇవ్వక్కర్లేదు, ముద్దు పెట్టేస్తే వదిలేస్తారు. సార్ కొద్దిగా అడ్రస్ చెప్పండి సార్. చెప్తా. చెప్తారా? ఏ దేశం అది? ఇక అయిపోయారు మీరు. ఈ రోజు మీ ఆవిడ ఇదేంటిది వెరైటీగా వచ్చింది క్వశ్చన్ నాకు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పంపతి ఆడికి వెళ్ళాక మగాళ్ళు కానీ పెట్టమంటారేమో. బాగుండదేమో సార్. బిల్లుకు బదులు ముద్దుతో సరిపెట్టే హోటల్ ప్రపంచంలో ఎక్కడుంది? ప్రపంచంలోనే ఎక్కడ ఉందా? ఇది భలే ఉంది. టైం అప్. క్వశ్చన్ నెంబర్ 5. మూసీ నది ఒడ్డున నిర్మించబడిన ప్రముఖ నగరం ఏది? హైదరాబాద్. అమ్మా. సో మన దేశంలో వస్తున్న తొలి 3D హిస్టారికల్ పీరియడ్ సినిమా ఎస్ తెలుగు. రుద్రమదేవి, గుణశేఖర్, అనుష్క. ఓకే. కాకతీయ చక్రవర్తుల ఆ చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. వెరీ హై ఎక్స్పెక్టెడ్ ఫిలిం. ఓకే, ఆల్ ద బెస్ట్ టు రుద్రమదేవి. అండ్ రామాయణంలో 7 సాల వృక్షాలను ఒకే బాణంతో కూల్చిన వీరుడు ఎస్ శ్రీరాముడు. ఆయనేగా వీరుడు రామాయణానికి, అందులోనే ఉంది ఆన్సర్. సో వాలి సంహారం కోసం సుగ్రీవునికి తన శక్తి సామర్థ్యాలపై నమ్మకం కలిగించడానికి శ్రీరాముడు ఈ పని చేశాడు. దీని వివరణ కిష్కింద కాండలో ఉంది. కిష్కింద కాండలో. సో థర్డ్ ఎంపైర్ విధానం ప్రకారం రన్అట్ ని రిఫర్ చేశారు. సో క్రికెట్ లో రన్అట్ కూడా ఉంది కదా. సో అది థర్డ్ ఎంపైర్ విధానాన్ని 1992లో ప్రవేశపెట్టడం జరిగింది.
అదే సంవత్సరం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సచిన్ బ్యాటింగ్ విషయంలో థర్డ్ అంపైర్కి రన్అట్ విషయంలో రిఫర్ చేశారు. ఆ మ్యాచ్లో కార్ల్ లిచెన్బర్గ్ అనే అతను సచిన్ని అవుట్ ప్రకటించాడు. ఓకే, బిల్లుకు బదులు ముద్దుతో సరిపెట్టే హోటల్ ప్రపంచంలో ఎక్కడ ఉంది? ఇక్కడ ఏంటంటే దాని పేరు మెట్రో సెయింట్ జేమ్స్ కేఫ్ అట. అంటే ఆ కేఫ్ పేరు, దాని పేరు మెట్రో సెయింట్ జేమ్స్ కేఫ్. ఇక్కడ కాఫీ తాగి, కరెక్ట్గా విను, ఎక్కడ అడ్రస్ ఉందని అడిగావు. బిల్లుకు బదులు అవును సార్. తమతో తీసుకెళ్లిన పార్ట్నర్ని ముద్దు పెట్టుకుంటే బిల్లు చెల్లించినట్లే. అలాగా. సో నీ భార్యతో వెళ్ళిపోవచ్చు అక్కడికి నువ్వు. అవును సార్, హ్యాపీగా. సో ఇది ఎక్కడ ఉందంటే సిడ్నీ, ఆస్ట్రేలియా. ఓకే, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అసలు చాలా కాఫీ తాగి బిల్లుకు బదులు తమతో తీసుకెళ్లిన పార్ట్నర్ ముద్దు పెట్టుకుని వాడికి ఆ ఓనర్కి ఏం ఆనందం తెలియట్లేదు. ఆ? కాదు, కాఫీ తాగి బిల్లు పెట్టకపోతే వాడికి ముద్దు పెట్టాలి కానీ. ఓకే, సో మూసీ నది ఒడ్డు నిర్మించబడే ప్రముఖ నగరం హైదరాబాద్. సో 1589లో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆ భాగమతిని పెళ్లాడి హైదర్ మహాల్గా పేరు మార్చి భాగనగర్ అని పేరున్న ఈ నగరాన్ని హైదరాబాద్గా మార్చారు. సో 1,50,000 నీ అకౌంట్లో, ₹1,00,000 మన అకౌంట్. సో ₹1,00,000 మా అకౌంట్లోకి వచ్చిన సుహాసిని. ఇప్పుడు నీ అకౌంట్లో 5,76,000. రెడీ బ్రదర్? ద డైరెక్టర్ రెడీ? లకలకాను. క్వశ్చన్ నెంబర్ 1. పురాణాల ప్రకారం ఋతువులలో వసంత ఋతువు నేనే అని ఎవరన్నారు? కృష్ణుడు, మహావిష్ణువు, శ్రీకృష్ణుడు. భగవద్గీతలో చెప్తారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ట్యాంపరింగ్ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? క్రికెట్లో బాల్ ట్యాంపరింగ్ చేస్తారు. క్రికెట్. క్వశ్చన్ నెంబర్ 3. ఇస్లాం మత వ్యవస్థాపకుడు అయిన మహమ్మద్ ప్రవక్త జన్మస్థలం ఏది? మక్కా. మక్కా. ఎస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ప్రముఖ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏ కుంభకోణంలో జైలు శిక్షకు గురయ్యాడు? గడ్డి స్కామ్ సార్. గడ్డి. సరే, ఇచ్చేస్తున్నాను, ఆన్సర్ ద్వారా చెప్తాను. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఇటీవల అంగారక గ్రహం అన్వేషణ కోసం ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి? మామ్. 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 మామ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ సూపర్. ఏంటి ఎలాగ ఈ జ్ఞానం, ఇంత ప్రపంచ జ్ఞానం? సార్, ఆర్జేలు ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళగానే చేయాల్సిన పని కంప్లీట్గా పేపర్స్ మొత్తం చదవాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోమంటారు. తన వృత్తే తనకి ఈరోజు. గ్రేట్. సో పురాణాల ప్రకారం ఋతువుల్లో వసంత ఋతువు నేనే అని అన్నది శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అలాగే ట్యాంపరింగ్ అనే పదం ఎస్ క్రికెట్. ఆ బాల్ని రుద్ది అరగదీయటాన్ని ట్యాంపరింగ్ అంటారు. చాలామంది దాన్ని మిస్యూజ్ కూడా చేసుకున్నారు. కుట్లు బీకేస్తారు సార్. అలాగే ఇస్లాం మత వ్యవస్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త ఎస్ మక్కా. సౌదీ అరేబియాకు 2వ రాజధాని నగరం. ముస్లింలకి ఇది పవిత్ర స్థలం. ఓకే, సో అండ్ గడ్డి. ఎస్, అంతా గడ్డిగానే ఫేమస్ అయింది, గడ్డి తిన్నాడని. ఓకే, పశువుల దాణా స్కామ్. ఆ పశువుల దాణా స్కామ్ ఇది 1996లో ఈ స్కామ్ జరిగింది. దీనివల్లే ప్రభుత్వ ఖజానాకు 940 కోట్ల నష్టం వచ్చింది. సో ఇటీవల అక్టోబర్ 3, 2013లో కోర్టు లల్లుకి 5 years 5 ఏళ్ళు శిక్ష. ఓకే, ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా సార్. నా 900 కోట్ల గడ్డి స్కామ్ అన్నారు కదా, ఇలా చాలా మంది స్కాములు చేసేస్తారు. చేసేసిన తర్వాత వాళ్ళకి శిక్షలు కూడా పడతాయి, కానీ వాళ్ళ దగ్గర నుంచి 1 కోటి కూడా వెనక్కి రాబట్టారు. వాళ్ళకి శిక్షలు వేస్తే మనకేంటి, వేయకపోతే మనకేంటి. వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి వాళ్ళకి శిక్ష వేయకపోయినా పర్లేదు, 100 కోట్లని తీసుకొని జనాలు ఖర్చు పెడితే బాగుంటుంది కదా. అదేమా టోటల్గా జరుగుతున్నది ఏంటంటే అన్నీ జరుగుతున్నాయి, చట్టం కూడా తను పని చేసుకుంటూ వెళ్తుంది తప్ప ఆ నిజమైన శిక్ష కానీ అసలు నిజమైన న్యాయం కానీ జరగట్లేదు. టోటల్ సిస్టమ్, మన డెమోక్రటిక్ సిస్టమే పొల్యూట్ అయిపోయింది. సో అందుకనే అటు వాళ్ళు మారడం కన్నా ప్రజలు మారాలి, ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, ఒక రెవల్యూషన్ షుడ్ కమ్. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ డేట్. బట్ అట్ ద సేమ్ టైం చూడనే గ్రేట్ జాబ్, అన్ని బాగా చెప్పావు. సో శ్రీకృష్ణుడు, ట్యాంపరింగ్ క్రికెట్, మక్కా అండ్ పశువుల దానా స్కామ్ అండ్ ఫైనల్గా వెల్ డన్. సో ఇది టఫ్ అనుకున్నాను కానీ గేవ్ నైస్ ఆన్సర్. అంటే అదే అబ్జర్వేషన్, ఆ పేపర్ చూడడం నీకు హెల్ప్ అయిపోయింది. సో మాస్ ఆర్బిటర్ మిషన్
సో నవంబర్ 5న విజయవంతంగా ప్రయోగించబడింది. దీన్నే మంగళయాన్ అని కూడా అంటారు. సో ఇప్పుడు నీకు మంగళం, శుభమంగళం. ఎందుకంటే 2,50,000 నీ అకౌంట్లో. ఓకే, 2,50,000 నీ అకౌంట్లో సేఫ్ గా ఉంది కాబట్టి శేఖర్ భాష రైట్ నౌ యు ఆర్ లీడింగ్ విత్ 7,26,000. కానీ శిల్ప ఇప్పుడు 5 చెప్పేస్తే శిల్పనే లీడింగ్. యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి శిల్ప, సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి శిల్ప. ఇప్పుడు లక రౌండ్ అయిన తర్వాత చూద్దాం. రెడీ శిల్ప? రెడీ సార్. ఓకే, వస్తారాను. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. వినాయకుడి పూజకు శ్రేష్టమైన తిథి ఏది? చవితి. ఎస్. క్వశ్చన్ నెంబర్ 2. నవంబర్ నెలలో హైదరాబాద్ లో జరిగిన చిత్రోత్సవం ఏమిటి? ఆవిడే హోస్ట్. నేనే యాంకరింగ్ చేశాను కాబట్టి ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్. అవే తెలుగులో చెప్పాలి. తెలుగులో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం. ఎస్. ఓ మీరే యాంకరా? క్వశ్చన్ నెంబర్ 3. సిబిఐ ఆ పూర్తి పేరేమిటి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. తెలుగులో చెప్పండి సార్. సార్ ఇది అన్యాయం సార్. అంతర్జాతీయ బాలల చలనచిత్రం తెలుగులో చెప్పండి, ఇది కూడా తెలుగులో చెప్పాలి. అది క్వశ్చన్ కాదు అది. బట్ మనం అడిగింది సిబిఐ కదా. ఓకే, వెల్ డన్. క్వశ్చన్ నెంబర్ 4. తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే నాటికి సచిన్ తెండూల్కర్ వయస్సు ఎంత? స్వీట్ 16. తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే నాటికి సచిన్ తెండూల్కర్ వయస్సు స్వీట్ 16. ఓకే, ఇచ్చేస్తున్నా. అండ్ ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్. 1961 వరకు పోర్చుగీస్ వారి పాలనలో ఉన్న మన దేశంలోని ప్రముఖ యాత్రా నగరం ఏది? యాత్రా నగరం. టూరిస్ట్ ప్లేస్. 1961 వరకు పోర్చుగీస్ వారి పాలనలో ఉన్న, పోర్చుగీస్ వాళ్ళ చేతిలో ఉండింది. ఆ దేశంలో, మన దేశంలోని ప్రముఖ యాత్రా నగరం. Should be Goa or Portuguese, Pondicherry, something like that. City of Party, Goa. 1961 వరకు పోర్చుగీస్ వారి పాలనలో ఉన్న మన దేశంలో గోవా అనుకున్నావు. వాట్ ఇస్ దట్ అనదర్ వన్? వి థాట్ పాండిచ్చేరి. Pondicherry should be either Goa, Pondicherry అంటే maybe it's just a wild guess. ఓకే, వినాయకుడి పూజకు శ్రేష్టమైన తిథి చవితి. కుమారస్వామికి శుద్ధ షష్ఠి అండ్ మహావిష్ణువుకి ఏకాదశి, అమ్మవారికి అష్టమి. చవితి ఇస్ రైట్ ఆన్సర్. అండ్ నవంబర్ నెలలో హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం నవంబర్ 14 నుండి వారం రోజులు జరిగిన 18వ బాలల చిత్రోత్సవంలో 48 దేశాలకు చెందిన 200 చిత్రాలు. మీరే యాంకర్ కాబట్టి అన్ని తెలిసి ఉండాలి మీకు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది 1963 ఏప్రిల్ 1న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయంతో ఏర్పడింది. అండ్ క్వశ్చన్ నెంబర్ 4. 16 సంవత్సరాల 205 రోజులు ఎగ్జాక్ట్ అనమాట టెండూల్కర్ది. 15/11/1989 పాకిస్తాన్ పై డెబ్యూ. సో 16 సంవత్సరాలు అన్నారు కాబట్టి 15 అన్న ఇచ్చేవాడిని కాదు, 17 అన్న ఇచ్చేవాడిని కాదు. అండ్ 1961 వరకు పోర్చుగీస్ వారి పాలనలో ఉన్న మన దేశంలోని ప్రముఖ యాత్రా నగరం. 563, 576, 726 అండ్ యువర్ 737 is safe. సో 737 సేఫ్. పాండిచేరి అయితే ఒక 50,000 మాకు వచ్చేది. గోవా కాబట్టి గోవా. సో వెల్ డన్. సో శిల్ప, 3వ రౌండ్లో కూడా నువ్వే లీడింగ్లో ఉన్నావు. 7,37,000. So let's start playing. Yep. Round number 5. కొడితే కొట్టాలిరా. వదిలేటట్లేడు సార్, మీ దగ్గర ఆటోగ్రాఫ్ చేయించుకొని రాజమౌళి కత్తి అమ్మినట్టు నేను దీన్ని వేలం పెట్టి 9 లక్షలు తీసుకొని దాన్ని నేను చారిటీకి ఇస్తాను. వావ్, ఇప్పుడు మంచి ఫేస్బుక్ లో పిక్కిచ్చే గేమ్ షో. ఎక్కడ మీరు అలా అంటే నేను షీట్ మొత్తం పట్టుకెళ్ళిపోవాలి. కాపీ రైట్స్ నావమ్మా. ఓకే, రెడీ? అందరూ బజర్స్ మీద ఉండండి. క్వశ్చన్ నెంబర్ 1. కొడితే కొట్టాలరా. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఖజురహో దేవాలయం
మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? సుహాసిని ఫస్ట్ వచ్చేసింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఖజురహో దేవాలయం మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, గుడ్. సో ఖజురహో, మధ్యప్రదేశ్, రైట్ ఆన్సర్. సో శిల్ప, నీ అకౌంట్ లో నుంచి సుహాసిని అకౌంట్ లోకి 25,000 ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అమ్మా శాంతించిందా? అందరూ శాంతమా? గుడ్. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు శేఖర్ భాష లీడింగ్ లోకి వచ్చాడు సైలెంట్ గా ఉండి. ఓహో, అది మ్యాటర్. ఇప్పుడు శేఖర్ భాష 426, శిల్ప 412, సుహాసిని పెంచుకుంది 3,01,000కి వచ్చింది. రాఘవ ఆలోచిస్తున్నాడు అవును సార్, ముందుకు వెళ్దామా వద్దా అని. వెళ్తాను సార్, ముందుకు వెళ్తాను. ఓకే, రెడీ. క్వశ్చన్ నెంబర్ 2. ప్రస్తుతం మన రాష్ట్ర డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరు? ప్రసాదరావు సార్ నేను ఫస్ట్ నొక్కాను. నేను నొక్కాను సార్. నేను నొక్కాను. శేఖర్ నొక్కాడు చాలా ఫాస్ట్ గా. ప్రసాద్ గారు మొన్నటి వరకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. రీసెంట్ గా ఒక 2 days బ్యాకే ఆయనకి అఫీషియల్ గా ఆర్డర్స్ వచ్చాయి. నేను అఫీషియల్లీ డీజీపీ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఫుల్ పేరు తెలుసా? ప్రసాదరావు గారు. ఆయన పర్సనల్ గా తెలుసా? ఓకే, ఆయన హ్యాపీగా ఉంటాడు. సో బయ్యారపు ప్రసాదరావు గారు. సో వెల్ డన్. సో శిల్ప ఆల్రెడీ చూసారా ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నా కదా. 25,000 ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇప్పుడు శేఖర్ లీడింగ్ విత్ 451. బ్రదర్ రెడీగా ఉండండి బసరు, రెడీ. అంత దాని మీద ఉండండి. శేఖర్ ఇది చెప్పేస్తాడు, అందుకు భయంగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 3. మేవార్ను పరిపాలించిన రాణా ప్రతాప్ గుర్రం పేరేమిటి? గుర్రం గాడిదలు అవును తెలీదు. ఆ మేవార్ని పరిపాలించిన రాణా ప్రతాప్ గుర్రం పేరేమిటి? ఓ చిన్న క్లూ ఇస్తాను. అది ఇప్పటి ప్రముఖ కంపెనీ స్కూటర్ బ్రాండ్ పేరు కూడా. రాఘవ్ నొక్కాడు. పేరు చెప్పాలి. చేతక్. ఇప్పుడు శేఖర్ భాషానిచ్చి రాఘవకి. రాఘవా పండుగ చేసుకో. కదిలింది మన గుర్రం. అదే సార్. రాఘవ 288. క్వశ్చన్ నెంబర్ 4. భారతీయ సినిమా పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం నుండి ప్రారంభమైన సెంటినరీ ఫిలిం అవార్డ్ గ్రహీత ఎవరు? కమాన్ శేఖర్, ఇప్పుడు ఈ మధ్య అన్ని పేపర్స్లోనూ అదే, అన్ని ఫ్లాష్ న్యూస్లోనూ అదే, బ్రేకింగ్ న్యూస్లో. సార్ అవార్డ్ పేరు చెప్పాలా? అవార్డ్ గ్రహీత ఎవరు తీసుకుంటున్నారు? సంథింగ్ లైక్ ఈక్వల్ టు దాదాసాహెబ్ ఫాల్కే. ఓ రాఘవ్ నొక్కాడు. ఈ మధ్య చాలా అనౌన్స్ చేశారు అది. అక్కినేని నాగేశ్వరరావు గారు. తప్పు, తప్పు చెప్పాను. చాలా తప్పు. దాదాసాహెబ్ ఫాల్కే అంటే సారేం దాదాసాహెబ్కి ఈక్వల్ అయిన అవార్డు. ఈక్వల్ అండి. దాదాసాహెబ్ ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? ముందు ఆయనకు పెద్ద వావు సార్. సో రాఘవ రాంగ్ చెప్పాడు కాబట్టి 25,000 ఫ్రమ్ రాఘవ. కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, అక్కడే ఉన్నాను. ఈ మధ్య కాలంలో నవంబర్ 20 నుండి గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో తొలి రోజున ఈ అవార్డుతో 10 లక్షల నగదు, ప్రశంసా పత్రం, వెండి నెమలి తో బహుకరించారు ద గ్రేట్ వహీదా రెహమాన్. రాఘవ నీ అకౌంట్ 2,63,000, సుహాసిని 3,01,000. ఓకే, ఇప్పుడు శిల్ప. సార్ రాఘవ నీకు చాలా మేలు చేశాడు. థ్యాంక్ యూ రాఘవ్ భయ్యా, అందుకనే యువర్ మై భయ్యా. నువ్వు ఈయనకి థ్యాంక్స్ చెప్పాలి, అక్కడే నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్. ఇప్పుడు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఇస్ అందరికీ తెలుసు ఆన్సర్. అందరికీ ఆన్సర్ తెలుసు, ప్రశ్న పూర్తిగా విన్న తర్వాతే. ఓకే రెడీ. సచిన్ తెండూల్కర్ ని పెళ్ళాడే నాటికి అంజలి మెహతా ఏ వృత్తిలో ఉన్నారు? సార్ నేను నొక్కాను సార్, పక్కాగా. శిల్పానే నొక్కింది. కరెక్ట్ గా చెప్పబోతే యు ఆర్ గోయింగ్ టు లూజ్. షీ ఇస్ అ డాక్టర్. సచిన్ తెండూల్కర్ ని పెళ్ళాడే నాటికి అంజలి మెహతా ఏ వృత్తిలో ఉంది? వృత్తి అన్నారు కదా సార్, ఊరు అన్నారా? వృత్తి, ప్రొఫెషన్, వృత్తి. షీ ఇస్ అ మెడికో డాక్టర్. శిల్ప ఇప్పుడు ఆన్సర్ రైట్ అయితే వాళ్ళందరూ ఆల్రెడీ ఈటీవీ ప్రేక్షకులందరూ రైట్ ఆన్సర్ కదా అంటున్నారు. సో షీ వాజ్ అ పీడియాట్రిషియన్.
యా పీడియాట్రిషియన్ అంటే నాకు చిన్న కనెక్షన్ ఉంది. నా కూతురు ఇప్పుడు షీఈస్ డూయింగ్ MD పీడియాట్రిక్స్. ఓ యా సో ఫైనల్గా డాక్టర్ అనే ఆన్సర్ చెప్పి విత్ 4,12,000 నువ్వే లీడ్లో ఉన్నావు. ఈ ఎపిసోడ్ విన్నర్ శిల్పా చక్రవర్తి. ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో బొంగాలే ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో బొంగాలే ఏ పట్టు చిరే కట్టాలే పట్టుచినే కట్టాలే సిగ్గుచుకే పెట్టాలే సిగూచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్టే కట్టాలే. ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్ నుంచి సార్ నాకు అది తెలీదు ఇది తెలీదు తెలుగు రాదు అని చెప్తూ అన్నిట్లోనూ బెస్ట్గా నిలిచిన శిల్ప ఇస్ ద విన్నర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పులి 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 రారా పులి ఓకే 4,12,000. సో 4,12,000 శిల్ప. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు గెలిచావా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, సెకండ్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు సీనియర్స్ యాంకర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు అప్పుడు కొట్టేస్తున్నారు. గెలిచావా లేదా? లేదు. సెకండ్ టైం, సెకండ్ టైం ఎస్ గెలిచాను. థర్డ్ టైం, థర్డ్ టైం లేదు, ఫోర్త్ టైం. ఫోర్త్ టైం. గుడ్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? అఫ్ కోర్స్ విన్నర్ అవ్వడం అనేది ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఫీలింగ్ ఎప్పుడు కూడా. సో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారనుకుంటాను. శిల్ప మాత్రం ఫుల్ ఖుష్. సో 4,12,000తో శిల్ప ఈరోజు ఎపిసోడ్ విన్నా. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో 4 పార్టిసిపెంట్స్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు గుడ్ నైట్, శుభరాత్రి, స్వీట్ డ్రీమ్స్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గుదే